వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో నిరుద్యోగులు తమ హక్కుల కోసం ప్రభుత్వం ఎన్నికల కంటే ముందు వాళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని మరోసారి ఉద్యమించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అండ్ ఈసారి ఉద్యమం కాదు, విన్నపాలుగా గాంధీ భవన్కి వెళ్ళబోతున్నారు. అసలు వాళ్ళ డిమాండ్స్ ఏంటి, ఎందుకు రాష్ట్ర సాధన నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ నిరుద్యోగుల సమస్యలు మాత్రం ఎందుకు మారతలేవు? అసలు దాదాపుగా కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చి 2 సంవత్సరాలు కావస్తుంది. ఒక్క నోటిఫికేషన్ ఎందుకంటే ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే సాక్షాత్ సీఎం రేవంత్ రెడ్డి గారు మేము గెలవడానికి కారణం ప్రధాన కారకులు ఇలా నిరుద్యోగులు అని చెప్పారు. నిరుద్యోగులు ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టిందే మా కోసం. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ఒక్క నోటిఫికేషన్ కూడా. డిఎస్సిలో ఒక 5,000, పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఒక 6,000, మొత్తం 11,000 పోస్టులు మాత్రమే భర్తీ చేశారు. ఆ రోజు ఏం చెప్పారంటే మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తారని చెప్పిన రేవంత్ రెడ్డి గారు మా గురించి ఎందుకు మాట్లాడతలేరు? ఇవాళ చిన్న పెద్ద బడా మోడా అనుకుంటే పెద్ద పెద్ద చిన్న చిన్న నాయకులు మా గురించి మాట్లాడుతారు. ఇప్పుడు అద్దంకన్నా దయాకరణ కూడా ఫోన్ చేసిన, ఏందన్నా రెండు రోజులు నేను పరిష్కరిస్తాను చెప్పినా 2 వారాలు దాటిపోయింది. ఇప్పుడు మా గురించి ఒక స్పష్టమైన హామీ ఇవ్వలేదు. రేవంత్ రెడ్డి గారిని కలిపేలేదని అంటే మీరు కాంగ్రెస్ నిరుద్యోగులు కాదు, మీకు కాంగ్రెస్ పార్టీ సంబంధం ఏంది, మీరు బీఆర్ఎస్ పార్టీ, మీరు బీజేపీ పార్టీ అని చెప్పేసి మా మీద మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇక్కడ అద్దంకి దయాకర్ గారు లైబ్రరీకి వచ్చి కూడా మీతో సమావేశమైన పరిస్థితి, లైబ్రరీకి వచ్చి కూడా మీతో మాట్లాడిన, స్టడీ సర్కిల్స్లో కూడా మాట్లాడారు. సో ఆ రోజు ఇచ్చిన హామీ ఏంది? అదే చెప్తున్నా. మీరు అంటే మీ 2 లక్షల ఉద్యోగాల హామీలు ఎక్కడ, నువ్వు లైబ్రరీకి వచ్చి 2 రోజుల హామీ ఎక్కడ పోయిందని చెప్పి క్వశ్చన్ చేసిన. నేను అదే క్వశ్చన్ ఇప్పుడు చేసిన, లైవ్లో కాల్ చేసిన, లైవ్లో మాట్లాడినా. ఏందన్నా 2 రోజులు 2 వారాలు దాటిపోయింది, స్పష్టమైన హామీ రాలేదు. మేము చలో గాంధీ భవన్ అని చెప్పేసి శాంతియుతమైన ర్యాలీ పెట్టుకున్నాం, మీరు అరెస్ట్ చేయొద్దు, విద్యార్థులు నిరుద్యోగులు ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పేసి ఒక మాట చెప్పిన. మీరు నిజంగా నిరుద్యోగులు కాదు పేడ్ ఆర్టిస్ట్ బ్యాచ్ అని చెప్పి మమ్మల్ని గంటేసే ప్రయత్నం, మమ్మల్ని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. ఏంటి మీకోసం కాంగ్రెస్ పార్టీ కోసం యాత్రలు చేయలేదా? ఊరు వాడ పల్లె పట్టణం తిరిగాము మీకోసం. మా కోసం ఒక 10 నిమిషాలు, ఒక అర్ధగంట సేపు రేవంత్ రెడ్డి గారు మాతో మాట్లాడడానికి టైం లేదా? ఎంత అవమానం ఇది నిరుద్యోగుల అవమానం కాదా? ఏమడిగాము మిమ్మల్ని? మేము ఎమ్మెల్సీ అడిగినామా, ఎమ్మెల్యే పదవులు అడిగినామా, ఎంపీ పదవులు అడిగామా? నోటిఫికేషన్లు ఖాళీలు ఉన్నాయి, ఎన్నున్నాయి? బీస్వాల్ కమిటీ చెప్పిన ప్రకారం 186,000 ఖాళీలు ఉన్నాయని చెప్పేసి ఆ రోజు అన్నారు. ఆ ఖాళీలను భర్తీ చేయండి. ఏవైతే ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలను భర్తీ చేయండి. ఆ ఖాళీలు చెప్తే మేము హాయిగా చిక్కడపల్లి లైబ్రరీనో ఎక్కడ లైబ్రరీలో చదువుకొని జాబులు కొట్టుకుని వెళ్ళిపోతాం. ఇంకెన్ని సంవత్సరాలు? ముట్టి కింద 30 సంవత్సరాలు వచ్చినాయి మాకు, తల్లిదండ్రుల నుంచి ఫోర్స్ చేస్తున్నారు, ఇంకెన్ని సంవత్సరాలు చదువుతారని చెప్పేసి. ఇలా నోటిఫికేషన్ లేవు, తీసుకొస్తే జియోలు తప్పుగా తీసుకొస్తారు. ఇలా జియో 46 ఏంది, జియో 16 ఏంది, జియో 20 ఏంది? ఈ జియోలన్నీ నిరుద్యోగ పార్టీ శాపంగా మారినాయి. ఈ అన్ని సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు చెప్పే ప్రయత్నం చేస్తుంటే ఇలా పోలీసులు ముందుగా ఫోన్ చేసి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము, కొంతమంది ఇంకా నన్ను భయపెట్టే ప్రయత్నాలు చేస్తున్నాం. ఏం తప్పుగా మాట్లాడుతున్నాం? మీరు మేనిఫెస్టోలో పెట్టిన హామీలే కదా మేము అడుగుతున్నది. మేము కొత్తగా ఏం అడగట్లేనే. మీకు అమలు సాధ్యం కానప్పుడు మేనిఫెస్టో ఎందుకు పెట్టాలి? మీ 2 లక్షల ఉద్యోగాల మేనిఫెస్టో ఎందుకు పెట్టాలి? మేము అడగలేదు మిమ్మల్ని. ఏవైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీ ఏ అధికారం వస్తుందని చెప్పారో అది మేనిఫెస్టో పెట్టాలని చెప్పారు. మరి ఆ హామీలను తీర్చండి అని చెప్పేసి కోరుతున్నాం. అయితే ఇప్పటికీ ఈ హామీలని తీర్చండి అని చెప్పి ప్రజాపాలనలో దరఖాస్తులు చేసుకున్నారు. ఉండే కాంగ్రెస్ పెద్దలను అందరినీ కూడా కలిసిర్రు, మంత్రులను కలిసిండ్రు. ఇట్లా దాదాపు 1 సంవత్సరం పోయింది. తర్వాత కోర్టులు మెట్లెక్కిరు. అసలు మీ సమస్య పరిష్కారం అవుతుందా? మీ సమస్యకు పరిష్కారం ఉందా? ప్రభుత్వం చూపిస్తుందా? ఆ నమ్మకం ఉందా మీకు? ఆ నమ్మకం వెళ్ళిపోయింది. మొన్న అయితే అద్దంకి దయాకర్ గారు వచ్చారో లైబ్రరీ దగ్గర నుంచి, అప్పటి నుంచి ఇంకా పూర్తిగా పోయింది. ఎందుకంటే ఆయన 2 రోజుల్లో త్వరలో అనే పదాన్ని బహిష్కరించనని చెప్పేసి, త్వరలో అనే పదాన్ని నేను ఇంకా వాడనని చెప్పేసి ఇవాళ ఫోన్ చేసినా కూడా త్వరలో అని చెప్తున్నారు. కాబట్టి మాకు నమ్మకం కోల్పోయింది, సడలిపోయింది వీళ్ళ మీద. ఇంకొకటే, డైరెక్ట్గా గాంధీ భవన్లో ఎవరుంటారు ఆ రోజు? రేపే ఆగస్టు 12 రేపే మా ఉద్యమాన్ని ఏవైతే ఉన్నారో 500 మంది వస్తామా, 5,000 మంది వస్తామా, 50,000 మంది వస్తామా, మా సమస్యలు ఒక పత్రం మీద రాసుకొని మాకు సమస్యలు ఉన్నాయి, ఇవి పరిష్కరించని చెప్పేసి వినియోగించే ప్రయత్నాలు చేస్తున్నారు. రేపు కనుక ఎవరైనా మా మీద బలవంతంగా అరెస్ట్ చేస్తే మాత్రం రాష్ట్రాన్ని ఇంకా జిల్లాల అన్ని కమిటీల్లో అంటే ఉత్సాహపరిచి రాష్ట్రాన్ని ఉధృతంగా చేస్తాం. ఎందుకంటే ఇంకా మాకు నమ్మకం కోల్పోయింది. ఎంతసేపు మీ దగ్గరకు వచ్చి చెప్పి ఇంకా మాకు అంత అయిపోయింది, మనసు అంతా అయిపోయింది. కాబట్టి ఒకటే చెప్తున్నాం, మీకు డైరెక్ట్గా రేపు సమస్య పరిష్కారం అవుతుంది. లేకపోతే మాత్రం జిల్లాలో అన్ని కమిటీలను అందరి నిరుద్యోగులను ఏకం చేసి రాష్ట్రాన్ని ఉద్యమ రూపం, అంటే ఈ ఉద్యమాన్ని ఉద్ధృత రూపంలో చేస్తాం. ఎందుకంటే పెద్ద సభ అన్ని కలుపుకొని పోతాం. ఇక ఈ ప్రతిపక్షాలను అందరినీ కలుపుకొని పోయి అందరితో మాట్లాడి ఒక పెద్ద సభను మళ్ళా ఈ రాష్ట్రాన్ని ఒక ఉద్యమ రూపంలో తీసుకొస్తాం. సో ఇవాళ బీఆర్ఎస్ పేడ్ ఆర్టిస్టులు నిరుద్యోగులు అంటున్నారు. మరి బీఆర్ఎస్ కూడా మిమ్మల్ని మోసం చేసిందే కదా? అదే కదా, ఇవాళ పేపర్లు లీకులు జరిగింది బీఆర్ఎస్ గవర్నమెంట్లో. వాళ్ళు లీకులు జరిగినాయని చెప్పేసి మేము బయటకు వచ్చి కొట్లాడి బస్ యాత్రలు మేము గెలిపిస్తే, ఇవాళ మిమ్మల్ని గెలిపిస్తే మీరు కూడా ఇవాళ బీఆర్ఎస్ పేడ్ ఆర్టిస్ట్ అంటున్నారు.
అరే వాళ్ళని పాతాళం తొక్కినాం కదా, మేము ఇవాళ తొక్కితే ఆ ఫ్యామిలీ 3 ముక్కలైంది. ఇవాళ నిరుద్యోగులు తొక్కితే 3 ముక్కలైంది ఆడ. అది మీకు అర్థం కావట్లేదు. రేపు కనుక మిమ్మల్ని తొక్కామనుకో మీ పార్టీ ఆడలతో అర్థం చేసుకోండి. 20 సంవత్సరాలు కాదు అసలు కాంగ్రెస్ పార్టీ ఉండేది అనే ఒక పేపర్లో రావాల్సిన పరిస్థితి తీసుకురాకండి మీరు. ఎందుకంటే సమస్య ఉన్నప్పుడు మీరు పరిష్కరించండి. దాని మీద ఫోకస్ చేయకుండా ఎవరు మాట్లాడుతున్నారు, వీళ్ళు మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడుతుంది? సమస్య ఉందా లేదా? సమస్య ఉన్నప్పుడు ఎవరైనా మాట్లాడతారు. ప్రశ్నించే వాళ్ళని అణచివేత చేస్తున్నారా? మా గొంతులు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఎంతసేపు పోలీసులతో బెదిరించి వాళ్ళు ఎక్కడున్నారు, వీళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళని తోయండి, వీళ్ళని మాట్లాడనికండి అని ఏం మాట్లాడడం? అది సమస్యలు ఉన్నప్పుడు మాట్లాడుతున్నాం. సమస్య లేకపోతే మేమే హ్యాపీగా లైబ్రరీ చదువుకుంటాం కదా. ఎంతసేపు తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది దేనికోసం అక్క? దేనికోసం? ఇలా నిధులు నీళ్ల కోసం, నియామకాల కోసం. నీళ్ల నిధుల గురించి మాట్లాడుతారు కానీ ఇలా నియామకాల గురించి మాట్లాడతారే. బీడు భూముల గురించి మాట్లాడుతారు, బంజారా భూముల గురించి మాట్లాడుతారు, బలిక చెర్ల గురించి మాట్లాడుతారు. ఇలా నిరుద్యోగ జీవితం ఎందుకు మాట్లాడరు? ఇలా నిరుద్యోగులు రోడ్ల మీద తిరుగుతున్నారు, వాళ్ళ బతుకులు ఆగమైనాయి అని వాళ్ళ గురించి ఎవరు మాట్లాడుతారా? ఎవరు మాట్లాడారు? ఎందుకంటే ఇలా నిరుద్యోగులు నోటిఫికేషన్ ఇస్తే మాకు ఉద్యోగాలు ఇస్తే జీతాలు ఇవ్వాలి కాబట్టి. అప్పుడు తెలియదా మీకు? కమిటీ ఇచ్చినప్పుడు 1,86,000 ఉద్యోగాలు కాలినప్పుడు మేము జీతాలు ఇవ్వాలి అప్పుడు మీకు సోయలేదా? ఇవాళ మాకు జీతాలు ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి మమ్మల్ని ఇలా అణచివేత ప్రయత్నం చేస్తున్నారా? సో ఇంట్లల్లో పరిస్థితి ఏంది? ఎందుకంటే మీరు హైదరాబాద్లో కాదు ఊరూరా తిరిగి అక్కడ ఉండే వాళ్ళని మొబిలైజ్ చేసి మరీ ఓట్లు వేయించారు. సో మీ ఊర్లో మీ పరిస్థితి ఏంది? అసలు ఉద్యోగాలు వస్తాయని చెప్పుకున్నారా? ఇప్పుడు ఆగస్టు అంటే మంచిగా నాట్లేసే కాలం ఇది. మా తల్లిదండ్రులు ఫోన్ చేశాను నిన్న. ఫోన్ చేసి బిడ్డ ఎట్లా ఉద్యోగం రావట్లేదు కదా, ఆ వ్యవసాయం పనులన్నా చూసుకోరా, ఆ 4 బంచుడు ఎవరు లేరు, వరి మందులు వేసేవాడు ఎవరు లేడు అని చెప్పి అంటున్నారు. ఈ పరిస్థితి రావడానికి కారణం ఎవరండి? ఈ పరిస్థితి రావడానికి కారణం ఎవరు? నా కొడుకు ఇలా PhD చేసుకుని జాబ్ వస్తుంది వాళ్ళు చదివిపిస్తే తీరా యాడికి వచ్చినాం, మళ్ళీ వ్యవసాయం కాడికి వచ్చినాం కదా. అంటే ఇంత చదివినా ఉద్యోగాలు రావట్లే ఉంటే కారణం ఏంది? వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చినా కూడా అన్ని జియోలు అయితే ఉన్నాయో 29 అయింది, 46 అయింది. ఇవన్నీ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే నిరుద్యోగులకు శాపంగా మారింది. ఫస్ట్ ఈ జియోలన్నీ కాల్ చేయాలి. ఫస్ట్ ఈ జియోలను ఏదైతున్నాయో 26, 29, 16 ఈ అన్ని జియోలను ఫస్ట్ 317 జియోని ఇవన్నీ కాల్ చేసే ప్రయత్నం చేయాలి. అప్పుడు కానీ ఈ నిరుద్యోగ జీవితాలు మారవు. హామీల పైన మళ్ళీ నిలదీసుడు స్టార్ట్ చేశారు. ఏంది మరి మీ వెనకాల ఉండి నడిపిస్తున్నారు, వాళ్ళు వేసే ప్లాన్కి మీరు అడుగులు వేస్తున్నారు అనే విమర్శలు వస్తున్నాయి. ఏంటి జనార్దన్? మా వెనక ఎవరు లేరక. మా వెనక ఉన్నటువంటి ఏంటి అంటే వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో హామీలు, వాళ్ళు ఇచ్చినటువంటి యూత్ డిక్లరేషన్లో ఇచ్చినటువంటి హామీలే మమ్మల్ని ముందుకు నడుపుతున్నాయి. ఇప్పుడు రైతు వర్షం వచ్చినా రాకున్నా ఎందుకు పత్తి గింజలు వడ్లు అన్నీ తెచ్చుకొని నారు పోసుకొని పెట్టుకుంటాడు? వానికి ఉన్న ఆశ ఈరోజు కాకుండా ఒక కారితే పోతే ఇంకొక కారితే వస్తుంది. వానదేవుడు కరుణించకపోతాడా? అదును కలవకపోతుందా? పదునులో కలవకపోతుందా అని పోతారు. రైతుకి ఏ విధంగా మా తల్లిదండ్రులు అందరూ రైతులే, వాళ్ళకి ఏ విధంగా ఆశ ఉంటుందో ఆశలు రైతును ముందుకు గడిపినప్పుడు మమ్మల్ని కూడా మీరు ఇచ్చినటువంటి హామీలను నిలదీస్తే ఇవాళ కాకుండా రేపు రాకపోవని 2 సార్లు ఓడిపోయినావు, 3వ సారి టికెట్ గురించి ఎందుకు నువ్వు ఆశపడ్డావు? ఎందుకు కలిగి కూర్చున్నావు? నువ్వు గెలుస్తావనేటువంటి నీకు ఆశాభావమే కదా. నువ్వు ఆ పార్టీలో కష్టపడ్డావు 10 ఏళ్ళు. ప్రజలు కూడా 2 సార్లు ఆ ప్రభుత్వాన్ని చూసి ఇంకోసారి నాకు అవకాశం ఇవ్వరనే ఒక ఆశాభావంతో కదా. మీకే విధంగా ఆశలు ఉంటాయో మాకు కూడా వేకెన్సీస్ ఉన్నాయి. మేము వేసినటువంటి పిల్లు ద్వారా ఈ ప్రభుత్వానికి కోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది, శాంక్షన్డ్ పోస్టులు ఎప్పుడు వేకేట్ ఉండకూడదు అని చెప్పిర్రు. అదే మనకి ఇచ్చినటువంటి కమల్నాథన్ కమిటీలో ఈ ప్రభుత్వంకి ఈ తెలంగాణ గడ్డకు 4,91,000 పైచిలకు పోస్టులు శాంక్షన్ వచ్చినాయి క్యాడర్ స్ట్రెంత్. అందులో ఉన్నటువంటి పోస్టులు మనకు ఇప్పుడు ఖాళీగా ఉన్నటువంటి అంటే కాంగ్రెస్ ఎన్నికలకు వచ్చే నాటికి 2 లక్షల పైచిలకు ఖాళీలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు 1 సంవత్సరం 2 లక్షలు ఇస్తున్నారు. ఒకవైపు కోర్టు డైరెక్షన్ ఉంది శాంక్షన్ పోస్టులను వేకేట్ ఉంచొద్దని, ఒకవైపు కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్ హామీ ఉంది, ఒకవైపు అభయస్థం మేనిఫెస్టోలో పెట్టిర్రు, 2 జాబ్ క్యాలెండర్లు ఇచ్చిర్రు. ఇవన్నీ ఉన్నాక మేము ఎందుకు అడగాం? వీటిని అడిగితే వెనక వేరేటోడు ఉన్నాడా? ఇవి లేకుండా ఉన్న పలంగా మేము 1 సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అన్నప్పుడు మీ మీద పొలిటికల్ మోటివ్ అనుకోవచ్చు. ఇవన్నీ కన్న ముంగడ కనిపిస్తున్నాక ఆడలేక మధ్యలో బాగాలేదన్నట్టు ఇక కవ్వింపు చర్యలకు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వీళ్ళు నోరు జారుతారా, ఇంకేదన్నా అవుతారా, వీళ్ళ మీద కేసులు పెట్టాలన్నట్టు వీళ్ళు చేస్తున్నటువంటి చిలిపి మాటలు, చిలిపి చేష్టలను ఏ ఒక్కరు కూడా ఉపేక్షించరు. మీ ఇజ్జత్ మీరు తీసుకున్నట్టే శిల్పిరాళ్ళు సిగ్గుదీస్తే అంటారు. మీ శిల్పి మాటలు మీ సిగ్గుదీస్తే మీ యొక్క హోదాను, మీ యొక్క గౌరవాన్ని తగ్గించుకోకరని చెప్తున్నాం. ఇప్పటికే తీన్మార్ మల్లన్న గతంలో మీకు సపోర్టివ్ ఉండే, ఇప్పుడు ఏమైంది? అంటే ఎప్పుడున్నారు తీన్మార్ మల్లన్న సపోర్ట్గా? ఎప్పుడున్నారు చెప్ప, ఒక ఎవిడెన్స్ చూపించు. తీన్మార్ మల్లన్న ఏనాడన్నా వచ్చిందా? ఇంకో మీ కెమెరాలు మమ్మల్ని బిచ్చం అడుక్కుంటుంటే మీరే చేసిర్రు.
ఆ బిడ్డ చనిపోయింది. ఆ రోజు మాకు భిక్షం వేసినందుకు ఆ బిడ్డను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులతోటి ఉన్న ఉద్యోగం చేసుకునే కాడికి పంపిస్తే ఆ బిడ్డను వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా నీకు ఎందుకని మందలించి ఆ బిడ్డను మానసిక క్షోభకు గురి చేస్తే చచ్చిపోయింది. మమ్మల్ని నా లాఠీ చార్జీలు చేస్తున్నప్పుడు 29 జీవో గురించి మీరు వచ్చారు కదక, మరి మల్లయ్య అన్నాడని వచ్చిండు. యాడికి వచ్చిండు మల్లయ్య మా దగ్గరికి రాకుండా మాకు 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఎబ్రోన్ చర్చికి వచ్చి ఒక సెటిల్మెంట్ చేసుకొని 70 లక్షలు తీసుకొని పోయినాయని తీర్మార్ మల్లయ్య. ఏ రోజు నిరుద్యోగుల పక్షాన ఉన్నాడు, ఏ రోజు గ్రాడ్యుయేట్స్ పక్షాన ఉన్నాడు, ఏ రోజు ఆయనకు ఓట్లేసిన టీచర్ల పక్షాన ఉన్నాడు, ఏ రోజు ఆయనకు ఓట్లేసిన నిరుద్యోగుల పక్షాన ఉన్నాడు. ఆయన ఈ రోజు నిరుద్యోగుల మీద గెలిచి బీసీ వాదం, బీసీలు ఒక్కళ్ళు ఓట్లేస్తే గెలిచినావా? బీసీ వాదం ఎత్తుకో మంచిదే, కానీ ఫస్ట్ నువ్వు వచ్చింది ఏంది? రైట్ టు రికాల్ పెట్టు. నీకు దమ్ముంటే నీ పదవిని చక్కగా నిర్వహించలేదు, రైట్ టు రికాల్ అన్నావు, రికాల్ పెట్టుకో. నువ్వు ఇంకో సంవత్సరం ఉంది కదా, రికాల్ పెట్టి నువ్వేందో అసలు నువ్వు నిజంగా అందరిని అంటావు కదా, ఆయనకి జీలో దమ్ముందా, ఆడు మోగోడా ఈడు మోగోడు అంటావుగా. అసలు నువ్వు మోగోనివా, ఆడదానివా, కొజ్జోనివా ఏందనేది నువ్వు ఆర్టీఆర్ పెట్టేసి ఈ ప్రజలకు చెప్పు. నీ మాటలలోనే నీకు చెప్తేనే నిజంగా నీకు ఎక్కుద్ది. తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి నిరుద్యోగుల పక్షాన్ని ఏనాడు లేదు. 1-2 రోజులు ఆ డబ్బాలలో పెడతాడు, మాట్లాడతాడు. ఆయన కన్నా ఎక్కువ మీరు మాట్లాడిర్రు. మా కష్టంలో మీరు కష్టాన్ని పంచుకున్నారు. మా దెబ్బల్ని మీ దెబ్బలని కెమెరాలు మా వైపు మళ్ళేటప్పుడు మా మీద పడే దెబ్బలు మీ కెమెరాల మీద పడ్డాయి, మీ మీద పడ్డాయి. తీన్మార్ మల్లన్నకి ఏనాడన్నా ఒక్క దెబ్బ ధర్నా చేస్తేనో రాస్తారోకు చేస్తేనో వచ్చినాయా? ఆయన మీద పడ్డ కేసులన్నీ ఆయన తీట మాటలకే వచ్చినాయి తప్పితే ఈ తెలంగాణ సమాజాన్ని ఉద్ధరిస్తేందుకో ఈ తెలంగాణ సమాజానికి పట్టిన చెదలను ఆయన రూపుమాపడానికి వచ్చినాయి కాదు. తీన్మార్ మల్లన్న అనేటోడు ఈ సమాజానికి పట్టిన చెదలు. ఈయన అన్ని వాదాలను గాడిదతో పోల్చినటువంటి వాడు. ఈయన ఎదగడానికి మంచి గుర్రం దొరికేంత వరకు, ఈయన తీయడానికి ఈయన దౌడు తీసేంత వరకు, మంచి గుర్రం దొరికేంత వరకు దొరికే ఏ ప్రతి గాడిదనైనా ఉపయోగిస్తున్నాడు. అంగిలాగ సిద్ధాంతం గాడిదైందా? అంబేద్కర్ వాదం గాడిదైందా? దానికన్నా ముందు బీజేపీకి పోయినాం, వాళ్ళ యొక్క హిందుత్వం నేషనాలిటీ అనే వాదం గాడిదైందా? కాంగ్రెస్ కాడికి వచ్చేసరికి మనకున్నటువంటి ఒక సెంట్రిక్ ఐడియాలజీ, ఒక సెక్యులర్ ఐడియాలజీ గాడిదైందా? మరి ఈరోజు ఎన్ని గాడిదలు చేస్తావు, దేన్ని గాడిదని చేస్తావు? మరి నీ గుర్రం ఏది చెప్పు. అద్దంకి దయాకర్ వచ్చి మీకు మొన్న సపోర్టివ్గా మాట్లాడిండ్రు, ఆయన ఇచ్చిన హామీలేండి? సపోర్టివ్గా ఏం మాట్లాడలేదు. ఏం సపోర్టివ్గా మాట్లాడిండు? నేను ముఖ్యమంత్రి కాడికి 3 రోజులలో తీసుకుపోతున్నాడు. ముఖ్యమంత్రి ఇల్లు ఆయనకు దొరకట్లేదా? మరి మమ్మల్ని అడుగు, ఒక ర్యాపిడో బుక్ చేసి పంపిస్తాం ఆయన ఇంటికి. ముఖ్యమంత్రికి మరి అశోక్ నగర్ కనిపించట్లేదా? మరి ఆయన ఇక్కడికి రావచ్చు, అశోక్ నగర్కి రావచ్చు కదా. ఆయనకు ఉన్నటువంటి రాహుల్ గాంధీకి అయితే అశోక్ నగర్ అడ్డ దొరుకుద్ది, ఎక్కడనో ఢిల్లీలో ఉండేటి ఆయనకి వీళ్ళకి దొరకదా? అద్దంకి దయాకర్ లేరు, ఎవరూ లేరు. వాళ్ళు ఖచ్చితంగా అశోక్ నగర్కి రావాలి, అశోక్ నగర్లోనే తేలాలి. సో ఇదంతా ఉద్యోగాల కోసం చేస్తున్నారా, లేదంటే బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మిమ్మల్ని ముందుకు దోస్తే వెళ్తున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి కాంగ్రెస్ నుంచి? ఈ రోజుకు విద్యార్థి నిరుద్యోగ మహాసభ పెట్టినందుకు ఆ రోజు వచ్చినటువంటి ఖర్చు వీళ్ళు ఇచ్చిన పోను ₹1,00,000 నా మీద ఉన్నాయి. ఇంకా వాళ్ళకు క్రెడిట్ కార్డులు తెచ్చి కడుతున్నాం. దమ్ముంటే దానికి చర్చకు రా. మా వెనక బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏందేమి ఉండేది? ఆ రోజు మరి మేము పిచ్చోళ్ళమా? మరి నీకు ఎన్నికల కోట్లకు పోయినప్పుడేమో మేము మేధావులం, అందరము మేధావి వర్గం రావాలి, మీలాంటి మేధావులు కాంగ్రెస్కు మీరు ఎట్టుండాలంటే చెట్టు కొమ్మల లెక్క ఉండాలి, ఎండిపోతున్నటువంటిది కాంగ్రెస్, దానికి నీరు పోసి మీరు కాపాడుకోవాలి. ఈ భోజనవాదాలను వీటన్నిటిని కాపాడేది, ఆదివాసులకు అండగా ఉండేది కాంగ్రెస్. మీలాంటి మేధావులు పోయి వాళ్లకు గీతా ఉపదేశం చేయాలన్నారు. ఆ రోజు మేధావుల లెక్క కనిపించి ఈరోజు చిల్లరగాళ్ళ లెక్క కనిపిస్తున్నాం, రోడ్డు మీద అడక తినేటోళ్ళ లెక్క కనిపిస్తున్నాం, బిచ్చగాళ్ళ లెక్క కనిపిస్తున్నాం, వేరే పార్టీ చేసేటటువంటి ముష్టికి మేము ఆశపడుతున్నాం. ఒక 6 నెలల్లోనే మేము మేధావి వర్గం నుంచి మళ్ళీ బిచ్చగాళ్ళ స్థాయికి వచ్చినాం. మీరు ఆలోచించుకోరు. అప్పటి వరకు మీకు చెల్లని ₹10 ఈరోజు చెల్లేటటువంటి రూపాయలు అయిపోయినాయి మీ అధికారం రాగానే. మీకు ఇవన్నీ పనికి వాళ్ళ మాటలు. వాళ్ళ కామెంట్ అని కూడా పట్టించుకోవడం, కామెంట్లతోటి వాళ్ళ సిగ్గు వాళ్ళే తీసుకుంటారు. సో రేపటి కార్యక్రమం ఏంటి తమ్ముడు? ఖచ్చితంగా గాంధీ భవన్కి పోతాం. వాళ్ళకు ఇచ్చినటువంటి హామీలను తెలియజేసి మీరు ఇవి ఇచ్చిర్రు తెలుసుకోరి, ఇంకోసారి నోరు జారకరి, మీరు మీ ఇజ్జత్ తీసుకోకరని చెప్పి మీరు మాకు తొందర నోటిఫికేషన్లు ఇవ్వకపోతే స్థానిక సంస్థలలో ఇదే గాంధీ భవన్ నుంచి బస్ తీసుకొని బస్ యాత్ర చేసినాం కదా, అట్లనే స్థానిక సంస్థలకు కూడా అట్నే పోతామని చెప్పొస్తాం. సో ఏంది మళ్ళీ నిరుద్యోగులు రేపు ర్యాలీయా, వినతి పత్రిక కార్యక్రమమా, ఎప్పుడు ఉండబోతుంది, ఎక్కడ ఉండబోతుంది? ఖచ్చితంగా 100% to 100% మేము ఖచ్చితంగా సీఎం ఇల్లు ముట్టడి చేసే ప్రయత్నాలు ఉన్నాం. ఎందుకంటే మా ప్రభుత్వం గత సీఎం గారు 2 లక్షల పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు, కానీ ఇప్పటి వరకు సరిగా 5,000 కూడా పోస్టులు భర్తీ చేయలేదు. కాబట్టి మేము చాలా చాలా చాలా
డిప్రెషన్లో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా చేసి తీరుతామని నేను ప్రభుత్వానికి కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాను. సో రేపటి కార్యక్రమం ఏంటి అసలు? రేపటి కార్యక్రమం మా పెద్దవాళ్ళు ఆలోచిస్తారు, ఇంకా వాళ్ళు చేస్తున్నారు. అసలు ఏంటి నిరుద్యోగులు ప్రతిసారి రోడ్డుపైకి రావడం, ఉద్యోగుల గురించి అడగడం, విన్నపాలు చేయడం, తర్వాత రేపు గాంధీ భవన్కి వెళ్ళడం, ఇవన్నీ అసలు మీరే చేస్తున్నారా లేదంటే మీ వెనకాల ఎవరైనా ఉండి నడిపించే ప్రయత్నం? వాస్తవంగా చెప్పాలంటే మా వెనకాల ఎవరు లేరు. మేము నిరుద్యోగులము. మాకు ఇస్తాన్న జాబ్ క్యాలెండర్ ప్రకారం జాబ్ క్యాలెండర్ ఇచ్చేస్తే ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగ నియామకాలు చేస్తే మేము రోడ్డు పైన ఎందుకు వస్తామండి? ఒక మాట ఇప్పటి జాబ్ క్యాలెండర్ ప్రకారమే, సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఆర్ఆర్బీఏ కానీ ఇతర నోటిఫికేషన్ ఎవరైనా నిరుద్యోగులు రోడ్ల పైన వస్తారా? రారు కదా. ఈ ప్రభుత్వం కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేయమనండి, చూద్దాం నిరుద్యోగులు ఎందుకు రోడ్డు పైన వస్తారు. అప్పుడు కూడా ఖచ్చితంగా ప్రభుత్వం నేను హెచ్చరించుకున్న జాబ్ క్యాలెండర్ విడుదల చేయండి. సంవత్సరం లోపల జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తా అని చెప్పి ఇప్పటికి 21 నెలలైంది. ఎందుకు పట్టించుకోవడం లేదు? అలా పట్టించుకోవడం నిరుద్యోగుల సమస్య బాగా పెరిగిపోయింది. అందుకోసమే నిరుద్యోగులు రోడ్డుపైన వస్తున్నారు. కానీ ఇందులో రాజకీయ ప్రమేయం కానీ ఇతర సంఘాల ప్రమేయం కానీ ఎవరిది లేదు. మేము చేసేది మా కడుపు కాలుతుంది కాబట్టి మేము అందరం నిరుద్యోగులం వచ్చి రోడ్లపైన ధర్నాలు రాస్తారోకులు చేస్తున్నాం తప్ప కానీ మేము ఇతరులకు తొత్తులు కామని నేను హెచ్చరిక జారీ చేస్తున్నాను. ఎన్ని సంవత్సరాల నుంచి లైబ్రరీలోనే కూర్చొని చదువుకుంటున్నారు? చాలా మంది నిరుద్యోగులు పాపం 10-12 సంవత్సరాల నుండి అక్కడ లైబ్రరీలో కానీ ఉస్మానియాలో కానీ చాలా మంది నిరుద్యోగులు లైబ్రరీలో ఉంటూ చదువుకుంటూనే ఉన్నారు. కానీ ఉద్యోగాల నోటిఫికేషన్లు లేకుండా చాలా నష్టపోతూనే ఉన్నారు కాదు, నష్టపోయినరు కూడా ఆల్రెడీ చాలా మంది. ఎంతో మంది తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు తెచ్చుకున్న తెలంగాణ ఇప్పుడు రాజకీయాల సొంతమైంది తప్ప కానీ ఇక్కడ నిరుద్యోగుల కోసం కాదు. వాస్తవంగా చెప్పాలంటే 1200 మంది బలిదానంతోనే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. వాస్తవంగా చెప్పాలంటే మొట్టమొదటిసారిగా రాజకీయ నాయకులు నిరుద్యోగులకు ప్రిపరేషన్ ఇవ్వాలి. కానీ అలా కాదు, వాళ్ళ కడుపులు వాళ్ళు నింపుకుంటున్నారు తప్ప కానీ నిరుద్యోగుల సమస్యల గురించి పట్టించుకోవడం లేదు.